ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు అందరికి స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజుకి పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ కూడా నాకు సపోర్ట్ చేస్తున్న మా ఫ్యామిలీ మెంబర్స్ కి, అలాగే నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తూ వస్తున్నారో వారందరికీ కూడా కృతజ్ఞతలు, నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, సో ఈ రోజు మనం ఈ సెషన్ లోకి వెళ్ళబోయే ముందుగా, సో మనకి ఈరోజు ఎవరైతే వారి ధ్యాన జ్ఞాన అనుభవాన్ని మనతో పంచుకోవడానికి వచ్చారో, వారి గురించి కొంత వివరణ. సో ఏంటంటే 2007 నుంచి ఈ ధ్యాన మార్గంలో ఉంటూ, వాళ్ళు ఏమంటారంటే ఫ్రెండ్స్, నాకు సార్ గురించి తెలిసాక ధ్యానాన్ని ఆహ్, జనరల్ లైఫ్ లో మనకి ఒక క్వాలిఫికేషన్ అంటూ ఉంటుంది కదా! సార్ అయితే గనక అట్లా ధ్యానంలో స్పిరిచువల్ అర్హత అంటూ సంపాదించుకున్నారనిపించింది. వారి గురించి నేను చెప్పడానికి కూడా నా అనుభవం కూడా చాలదు యాక్చువల్‌గా అయితే. 108 గ్రామాల్ని తిరుగుతూ వారు ఒకవైపు ఫిజికల్ లైఫ్‌లో ఉంటూనే, ఇలా స్పిరిచువల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తూ, ఆ గ్రామాలన్నింటిని చుట్టుపక్కల తిరుగుతూ అక్కడ ధ్యానాన్ని, శాకాహార ప్రచారాన్ని చేస్తూ, ఒకవైపు అలాగే శ్రీకృష్ణ ధ్యాన మందిరాన్ని కూడా నిర్మించి, అక్కడ ట్రస్టీగా ఉంటూ, అక్కడ కూడా ధ్యానాన్ని నిర్వహిస్తూ, ధ్యాన తరగతులు నిర్వహిస్తూ, అలాగే 2015 నుంచి ఈ భగవద్గీతని ఏదైతే ఉందో, ఐ థింక్ అది పత్రి సార్ మళ్ళీ రచించిన భగవద్గీత అనుకుంటున్నాను సార్ నేనైతే. ఆ భగవద్గీత విజ్ఞానాన్ని అందరికీ అందిస్తూ వస్తున్నారు. బాలాజీ గారు. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా సార్‌ని ఇన్వైట్ చేసేసుకుందామండి. పలమనేరు నుండి సిద్ధంగా ఉన్నారు. సో, ఐ థింక్ మీకు కూడా అనిపించొచ్చు, సార్ జ్ఞానాన్ని అందుకున్నాక ఆధ్యాత్మిక అర్హతని మనం కూడా సంపాదించుకోవాలి. నాకైతే అలాగనిపించింది ఫ్రెండ్స్. ఆధ్యాత్మిక అర్హతని సంపాదించుకోవాలి. వన్ బై వన్ మనం కూడా ఎలా చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇంకొకటేంటంటే, పెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే 1000 గ్రామాల్ని ఒక టార్గెట్. పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటారు కదా! మనం సైలెంట్‌గా ఊరికే అలా వెళ్తూ ఉండకూడదు. ఒక టార్గెట్ అంటూ పెట్టుకోవాలి మనం అని చెప్పేసి. ఇప్పుడు 1000 గ్రామాలకి అక్కడంతా కూడా చుట్టుపక్కలంతా కూడా ధ్యానాన్ని అందించాలన్న వారి లక్ష్యానికి నమస్కరిస్తూ, సార్ ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కి స్వాగతం సార్ మీకు. వెల్కమ్ సార్. వెల్కమ్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సార్. మరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్‌కి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఇలా మీ అందరితో కలిసి ఇలా అనుభవాన్ని, జ్ఞానాన్ని పంచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, జన్మకి గల కారణం ఏంటి? అంటే ఇప్పుడు జన్మిస్తాం కదా! మన జన్మకి కారణం ఏంటి? మరి ఈ ఈ ఈ భూమి మీద మళ్ళా ఎందుకు జన్మిస్తాను? జన్మ తీసుకున్నాం మనము. మనందరికీ తెలుసు. మరి ఖనిజ సామ్రాజ్యం, ఖనిజ సామ్రాజ్యం తర్వాత వృక్ష సామ్రాజ్యం. వృక్ష సామ్రాజ్యం తర్వాత జంతు సామ్రాజ్యం. జంతు సామ్రాజ్యం తర్వాత మానవ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాం. ఓకే, బావుంది. మానవ సామ్రాజ్యంలోకి వచ్చిన తర్వాత మళ్ళా ఎందుకు ఈ జన్మలు తీసుకుంటూ వస్తున్నాము? మహావతార్ బాబాజీ చెప్తారు ఏంటంటే, నేను 1000 జన్మలు తీసుకున్న వాళ్ళని కూడా చూశాను. అంటే ఒక మానవ జన్మగా 1000 జన్మలు తీసుకున్న వాళ్ళని కూడా చూశానంటే, మరి ఎందుకు ఇలా జన్మ తీసుకుంటూ వస్తున్నాడు? కారణం ఏంటి? అది ఈరోజు మనం తెలుసుకుందాం. చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దాం. ఒక మహారాజు ఉన్నాడండి. మరి ఆ రాజ్యంలో చాలా బాగుంది. డబ్బు బాగుంది. అంత బాగుంది. ఓకే. సార్, ఆ రాజ్యానికి ఒక మహర్షి వచ్చాడనమాట. ఆ మహర్షి రాజుకు చెప్పాడు. మహారాజా అంటే ఆయన పొగిడాడనమాట ఫస్ట్. అబ్బా! మీరు వీరులు, శూరులు, మీ రాజ్యం బాగుంది, మీ సంపద అద్భుతంగా ఉంది.
మీకన్నా మించిన రాజ్యమే లేదు. ఎంత బాగుంది. మీ దగ్గర ఉన్న డబ్బు వేరే వాళ్ళు ఎవరి దగ్గర లేదు అని చెప్పేసి బాగా పొగిడినారు. సో, అంతా అయిపోయింది. రాజుకి చాలా ఆనందభరితంగా ఉన్నాడు. హ్యాపీగా ఉన్నాడు. సో, అయిన తర్వాత అప్పుడు చెప్పాడన్నమాట ఆ మహర్షి. నాయనా ఇంకా వచ్చే వారం కరెక్ట్‌గా ఈరోజు శనివారం అంటే ఇంకొచ్చే శనివారానికి నీ రాజభవనం మొత్తము కాలిపోతుంది అనేసి. అతనికి ఎలా ఉందంటే చాలా మోహం అన్నమాట. డబ్బు పైన విపరీతం అంటే తన భార్య, పిల్లల్ని పక్కన పెట్టి, డబ్బు ఒక పక్కన పెట్టి, "నీకు డబ్బు కావాలా? భార్య, పిల్లలు కావాలంటే నాకు డబ్బే కావాలంటాడు." మరి అలాంటి మనస్తత్వం ఉన్న ఒక వ్యక్తి. అంటే ఇప్పుడు మనము చూస్తాం కదా! ఇప్పుడు మన జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవస్థలో అధికారం అధికారం కావాలి. దాని కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. మరి ఇలా ఉన్నప్పుడు అంటే అధికారమే కావాలి. వేరే ఏమైనా చేయనీగాక, ఏమైనా జరగనీగాక వాళ్ళ సంబంధంలో వాళ్ళకి అధికారం కావాలి. మరి ఇలాగా రాజుకి ఏమంటే భార్య, పిల్లలు ఉన్నారు. సో, వాళ్ళతో వాళ్ళేమైనా అయిపోని వాళ్ళకి సంబంధం లేదు. నాకు నా దగ్గర ఉన్న డబ్బే కావాలి. మరి అంత డబ్బు పట్ల పిచ్చి ఉండేవాడన్నమాట. సరే మహర్షి చెప్పాడు కదా! ఏమని చెప్పాడు? ఇంకా వచ్చే ఒక వారంకి నీ రాజభవనం అంతా కూలిపోతుందన్నాడు. సరే ఇంకేం చేశాడంటే మహారాజు ఋషి పాదాలు పట్టుకున్నాడు. ఓర్న ఏడ్చాడన్నమాట. ఏడుస్తా ఉన్నాడు. ఎలాగైనా రక్షించండి. ఎలా అయినా కాపాడండి. మీరు సర్వజ్ఞులు కదా! మీరేమైనా చేస్తారని. మీరు సర్వజ్ఞులు కదా! మీరు ఏమైనా చేస్తారు. కాబట్టి ఎలాగైనా కాపాడండి అన్నాడు. ఎలాగైనా కాపాడండి అంటే ఆయన చెప్పాడన్నమాట. సరే ఓకే. ఒక పని చెయ్యి. ఒక వారం రోజులు అన్నీ వదిలేసి, నేను అనే భావన మొత్తం వదిలేసి, నాది అని ఏం లేకుండా హాయిగా, చక్కగా అడవికెళ్ళిపోయి, ఒక వారం రోజులు అక్కడ ఉండేసి, మళ్ళా వచ్చేయి అన్నాడు. ఏం చేయాలి? నేను, నాది, నా డబ్బు, నా రాజభవనం, నా సంపద అన్నీ వదిలేయి. పూర్తిగా వదిలేయి. నువ్వు అనేది మర్చిపో. నువ్వు అనేది మర్చిపో. హాయిగా ఆ ప్రకృతి ఒడిలో అడవిలోకెళ్ళిపో. ఒక వారం రోజులుండు. తర్వాత మళ్ళా నీ రాజ్యానికి రా. ఇది సొల్యూషన్ అన్నాడు. ఇలా చేస్తే నీ రాజభవనానికి ఏం కాదన్నాడు. కానీ అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. అతను చెప్పాడన్నమాట. అలా కాదు మహర్షి, నేను నిద్ర మాత్రలేసుకుంటాను. నిద్రపోవడానికి మత్తు మాత్రలు వేసుకుంటాను. అలా నేను వారం రోజులు మత్తులో ఉంటాను. మరి నేను ఆ మత్తులో ఉండేటప్పుడు అస్ట్రల్ ట్రావెల్ హాయిగా బయట తిరుగుతా ఉంటాను కదా! అప్పుడు ఆ వారం రోజులు నేను హాయిగా బయట తిరుగుతూ ఉంటాను. అప్పుడు నా ఊహల్లో కల్లా రాజభవనం కాలిపోయినా నో ప్రాబ్లమ్. తర్వాత నేనొచ్చి నా శరీరం ధరిస్తాను. మళ్ళా నేను యథావిధంగా నా రాజ్యాన్ని పాలిస్తానన్నాడు. మహర్షి చెప్తాడు. అలా ఉంటే నేను చెప్పేవాడిని కదా! అలా ఉంటే నేను చెప్పేవాడిని గదా! మరి ఆహ్, అలా అవకాశం లేదు. అలా ఉంటే నేను చెప్పేవాడిని. కానీ అలా ఉండేదానికి అవకాశం లేదు. కాబట్టి నువ్వు రక్షించబడాలంటే ఒకటే ఒక మార్గం. నువ్వు అడవికి వెళ్లి ఆ ప్రకృతి ఒడిలో వారం రోజులు అన్నీ మర్చిపోయి కంప్లీట్‌గా నీ పేరు, నువ్వు నువ్వు రాజు అనుకుంటున్నావు కదా! ఆ రాజు నువ్వు రాజు కాదు సామాన్యుడు అనుకో. ఒక సామాన్యుడిలాగా జీవించు. నీకు ఇంత డబ్బుంది అవన్నీ మర్చిపో. హాయిగా వారము ఉండు. ఇదొక్కటే సొల్యూషన్ ఇంక వేరే ఏం లేదు. అలా ఉంటే నేను చెప్పేవాడిని కదా! నీ కలల సామ్రాజ్యంలో కాదు నీ రాజభవనము దగ్ధమయ్యేది. నీ భౌతికంగా ఉన్న ఈ రాజమహలే దగ్ధమవుతుంది నాయనా అని జెప్పేసి, ఇంక చేయడానికి ఏం లేదని జెప్పేసి ఆయన ఎళ్ళిపోయాడన్నమాట. ఆయన
వెళ్ళిపోయాడు. సో, వెళ్ళిపోతే సరే ఈయన రాజు చాలా ఆశ కదా! రాజభవనం పైన డబ్బు అంతా కాపాడుకోవాలి. బంగారు కాపాడుకోవాలి. ఏం చేశాడంటే సరే ఆయనేమన్ ఈ అగ్నితో దహనమవుతుందన్నాడు కదా! అంటుకొని పోతుందన్నాడు. సరే అన్ని కావాల్సిన ఎంత ఫుల్‌గా వాటర్ అంతా సమకూర్చుకున్నాడన్నమాట. అంటుకుంటే ఆర్పేస్తామని. వారం రోజులు గడిచింది. వారం రోజులు గడిచిన తర్వాత కరెక్ట్‌గా ఆ శనివారం అంటే అప్పటికి ఆ శనివారం అంటే ఈరోజు అలాగా ఒక వారం అయిన తర్వాత భూ ఫుల్లుగా మేఘాలంతాగా కమ్ముకున్నాయి. మేఘాలంతా ఫుల్ కమ్మేసాయి. కమ్మేసి ఒక పిడుగు పడిందన్నమాట రాజభవనం పైన. సో, మహల్ మొత్తం కూడా దాంతో స్మాష్ అయిపోయింది. పూర్తిగా నాశనం అయిపోయింది. రాజు ఆ భవనంతో పాటు రాజు కూడా ప్రాణాలు వదిలేశాడు. ఇలాగా మనము ఈ భూమి మీద వస్తువుల పైన మోహంతో, ధనం పైన ఆశతో, రకరకాల కారణాల వల్ల జన్మ తీసుకుంటూనే వస్తూ ఉన్నాం. ఆవిడ ఒక మహర్షి అన్నమాట. ఆయన మహాయోగీశ్వరుడు. ఎంతో తపశ్శక్తి సంపన్నుడు. ఆయనకి వయసు చాలా అయిపోయింది. చాలా సంవత్సరాలు సాధన చేశాడు. వయసంతా అయిపోయిందన్నమాట. ఆయనకి వయసులో ఉన్నటువంటి భార్య. పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఒక 25 సంవత్సరాలుంటుంది. ఈయనకొక 80 సంవత్సరాలు. అంటే ఈయన యోగి. ఎన్నో సంవత్సరాల సాధన. మరి ఆయన భార్య యుక్త వయస్సులో ఉంది. ఆమె చక్కగా ఆయనకి రోజు సేవ చేసేది. ప్రతిరోజు చక్కగా సేవ చేసేదన్నమాట. సరే ఆయనకి ఏమైందంటే ఒకానొకసారి ఎందుకంటే ఏదైనా గాని చూడండి ఎంత సాధకుడైనా కానీ మనం గమనించాల్సిందేమంటే కర్మ అనేది ఒకటుంటుంది. ఆ కర్మ ఫలాన్ని అనుభవించి తీరాల్సి ఉంటుంది ఎవరైనా గాని. గత జన్మ కర్మ ఫలాన్ని అనుభవించి ఉండాల్సి ఉంటుందన్నమాట. చూడండి అంత తపశ్శక్తి సంపన్నుడు. ఆయన ఏమైనా సృష్టించగలిగే శక్తి ఉంది. కానీ ఆయన చూడండి ఆ భార్యను పరీక్షించాలనుకున్నాడు. సరే ఏం చేశాడంటే ఆయనకి కుష్టి వ్యాధొచ్చింది. అది రోజు రోజుకి చాలా ముదిరిపోయింది. సరే మామూలుగా ఆ కాలంలో ఏం చేసేవాళ్ళంటే భర్త ఆహారం తీసుకునేవాడు. ఆహారం తీసుకున్న తర్వాత అదే ఆకులో భార్య కూడా ఆహారం తీసుకునేది. అదే దీంట్లో భార్య కూడా ఆహారం తీసుకునేదన్నమాట ఆకులోనే. మరి అలా ఉంటే ఈయనక కుష్టి వ్యాధి ముదిరిపోయింది కదా! మరి ఆ తింటూ ఉంటే ఆయన వేలు ఒకటి ఊడిపోయింది. ఆకులో పడిపోయింది. వేలు ఒకటి ఊడిపోయి ఆకులో పడిపోయిందన్నమాట. సరే పడిపోయింది. ఆయన ఇంక లేసేసాడు. ఆకులో ఇప్పుడు వాళ్ళ భార్య తినాలి. సరే ఆయన గమనిస్తున్నాడు. ఆమె చూడండి ఈ వేలుని తీసి అలా పక్కలో పెట్టింది. యథాతథంగా తినిందన్నమాట. ఇదంతా గమనించాడాయన. ఇదంతా గమనించాడు. ఏమైనా ఏహ్యభావంతో ఆమె తింటుందా? లేదా మామూలుగా యథాతథంగా ఇష్టంగానే తింటుందా? చూసాడన్నమాట. చూస్తే లేదామె ఏమాత్రము ఏహ్యభావము ఏదో అసహ్యించుకొని అలా తినలేదన్నమాట. చాలా ఇష్టంగానే మామూలుగానే
తినేది. ఇవన్నీ గమనించాడనమాట. గమనించి ఆయనకి ఆమె పట్ల ప్రీతి కలిగింది. అంటే ఏమాత్రము అసహ్యించుకోకుండా కేవలము పూర్తి భర్త పైన బాధ్యతతో ఆమె వ్యవహరించిందనమాట. సరే అది చూసాడు చాలా ఆయనకు నచ్చింది. సరే ఆమెని అంత అయిపోయిన తర్వాత ఆమె దగ్గరికెళ్ళాడనమాట. ఇన్ని సంవత్సరాలుగా నాకు సేవ చేస్తున్నావు కదా! చక్కగా సేవ చేస్తున్నావు. నీ కోరికేంటో చెప్పు అన్నాడు. అని చెప్పిందనమాట. ఏమంటే, "ఏవండీ నేను వయసులో ఉన్నాను. మరి నాకు ఎన్నో కోరికలున్నాయని" చెప్పేసి ఆమె కోరికని చెప్పింది. ఆమె కోరికని చెప్తే అప్పుడు ఆయన చూడండి ఆయనకెంతో తపశ్శక్తి ఉంది. ఆయన తపశ్శక్తితో ఆయనేం చేశారంటే, అతను నవ యువకుడిగా తయారైపోయాడు. ఒక 30 సంవత్సరాల వయసుగా గల యువకుడిగా తయారైపోయాడన్నమాట. తయారైపోయి వీళ్ళు ఆనందకరమైన దాంపత్య జీవితాన్ని గడిపారు. సుమారుగా ఒక 300, 400 సంవత్సరాలు అలా అద్భుతమైన దాంపత్య జీవితాన్ని గడిపారు. సరే గడిపిన తర్వాత అంటే చూడండి ఆమె ఏం కోరితే ఏవండీ ఇప్పుడు మనము గాల్లో ఆ రథం పైన గాల్లో వెళ్ళాలంటే ఓకే. ఒక రథం వస్తది. గాల్లో హాయిగా విహరిస్తారు. ఇప్పుడు నేను స్నానం ఆచరించాలి. మనం హిమాలయాల్లో జలకాలకి ఎళ్ళాలి అంటే, మానసరోవరం వెళ్ళాలి అంటే ఓకే. ఆయన అలా సృష్టించేవాడనమాట. అలా గాల్లో వెళ్ళిపోయేవాడు. సో, ఇలా ఇలా అయింది. అయిన తర్వాత ఒక్కసారి ఆమె కోరుకునిందనమాట ఒక కోరిక. ఏవండీ మనము ఇలా అద్భుతమైన హిమాలయ సానువుల్లో ఒక అద్భుతమైన సువాసన వెదజల్లేటువంటి ఆహ్, పరిమళాలతో ఉన్నటువంటి, ఆ పుష్పాలతో నిండి ఉన్నటువంటి ఆ సరోవరం దగ్గరికెళ్ళాలి అంటే, సరే ఆయన ఓకే అన్నాడు. కానీ వీళ్ళు గాల్లోకి లేయలేదనమాట. ఆయనకర్థమైంది. ఏమంటే, సో, మనకి తపశ్శక్తి అయిపోయింది. తపశ్శక్తి అయిపోయింది. సో, ఆయన ఇంక నేను అంటే చూడండి ఒక విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో త్రిశంకు స్వర్గాన్ని సృష్టించాడు. త్రిశంకు కోసము త్రిశంకు స్వర్గాన్ని సృష్టించి ఇచ్చాడు తన తపశ్శక్తితో. మరి అలాగా ఆ శక్తి ఏమవుతుంది? అన్నిటికి ఉపయోగిస్తే ఒకరోజు శక్తి అయిపోతుంది. అలాగే ఈయన అన్నిటికి ఉపయోగించాడు. శక్తి అయిపోయింది. కానీ ఈమెకి కోరికలు తీరలేదు. ఈమెకి కోరికలు తీరలేదు. ఆయనేం చేశారంటే, లేదు ఇంక నేను నాకు శక్తి అయిపోయింది కాబట్టి నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఈమె కోరికలు తీరకుండానే చూడండి అంత అనుభవించినా గాని ఆమె కోరికలు తీరలేదు. మరి దేహాన్ని వదిలిపెట్టేసింది. మరి కోరికలతో కొనింది కదా! మరి దేహాన్ని వదిలిపెట్టేసింది. సో, మరుసటి జన్మలో కాశీరాజు పుత్రికగా జన్మ తీసుకుంది. కాశీరాజు పుత్రికగా మళ్ళా జన్మ తీసుకునిందన్నమాట. మరి ఆ జన్మలో సో, రాజు ఇంకా ఈమెకి యుక్త వయసొచ్చింది. యుక్త వయసొస్తే సో, రాజు ఏం చేశాడంటే ఇంకా పెళ్లి సంబంధాలు చూస్తూ వస్తున్నాడు. పెళ్ళికి అంతా. ఆ పెళ్లి సంబంధాలన్నీ చూస్తా వస్తారు. కానీ ఏది కుదరలేదు. ఏది కుదరలేదు. ఎన్నో చూసారు. కానీ ఏ సంబంధము కుదరలేదు. సరే ఇప్పుడైతే మనకి మ్యాట్రిమోనీలున్నాయి. దాంట్లో దీంట్లో పెడతాము. ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తారు. కానీ ఆ కాలంలో ఏం లేవు కదా! ఇట్లా పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు. కానీ ఆమె ఏం చేసిందంటే అప్పుడు కోరికలు తీరాలంటే అప్పుడేం చేసేవాళ్ళు తపస్సుకెళ్ళేవాళ్ళు. అదొకటే ఉండేది అప్పుడు. ఏ కోరికైనా రాని తపస్సుకెళ్ళేవాళ్ళు. కోరిక తీరాలంటే తపస్సు. సో ఏం చేశారు? ఆమె ఏం చేసింది అంటే పరమేశ్వరుని గురించి తపస్సు చేసింది. కఠోర తపస్సు చేసింది. చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడన్నమాట. పరమేశ్వరుడొచ్చాడు.
చూడండి ఈమె చాలా ఆ పరమేశ్వరుడు వచ్చాడు కదా, పారవశ్యంతో ఉంది. పరమేశ్వరుడు కనిపించాడు, ఎంతో పారవశ్యంతో ఉంది. పారవశ్యంలో చూడండి ఆమె ఏం అడిగిందంటే, నాకు ధర్మాత్ముడైన భర్త కావాలి, వీరుడైన భర్త కావాలి, బలశాలి అయిన భర్త కావాలి, మరి అందగాడైన భర్త కావాలి, తెలివైన వాడు భర్త కావాలి. ధర్మాత్ముడు, వీరుడు, బలశాలి, అందగాడు, తెలివైనవాడు. ఫస్ట్ ధర్మాత్ముడైన భర్త కావాలి, 2 వీరుడైన భర్త కావాలి, బలశాలి అయిన భర్త కావాలి, అందమైన భర్త కావాలి, మరి తెలివైన వాడు భర్త కావాలి. ఆయన తదాస్తు అన్నాడు. అమ్మా నీకు 5 మంది భర్తలు వస్తారు. స్వామి ఇది ఏమి ధర్మ విరుద్ధం కదా, మరి 5 మంది భర్తలు అంటే, నువ్వు ఆమె కదా కోరింది. 5 క్వాలిటీలు కోరింది ఆమె. నాకు ధర్మమైన భర్త కావాలనింది, వీరుడైన భర్త కావాలనింది, మరి బలశాలి అయిన భర్త కావాలనింది, అందగాడు భర్త కావాలనింది, మరి తెలివైన భర్త కావాలనింది. ఆమె కోరింది. మరి ఆమెకేమి పరమేశ్వరుడు అమ్మ తదాస్తు నీకు 5 మంది భర్తలు వస్తారు. ఆమె ఒకసారి ఆశ్చర్యపోయింది. ఇదేమి స్వామి 5 మంది భర్తలా? 5 మంది భర్తలే మరి, కానీ ఈ జన్మకైతే కాదు, ఈ జన్మకు కాదు, అది వచ్చే జన్మలో నీకు అది వస్తుంది, ఈ జన్మకైతే కాదు. కానీ ఇది ఎలా సాధ్యం? ధర్మం అది అధర్మం కదా అని అడుగుతారు. ఇది అధర్మం కదా, మరి 5 మంది భర్తలు అంటే అధర్మం కదా, ధర్మం ఎలా అవుతుందంటే, కాదు నీకు 5 మంది భర్తలు ఉన్నా కానీ అది ధర్మంగానే ఉంటుంది, కానీ అది ఈ జన్మలో కాదు, ఇంక వచ్చే జన్మ అని చెప్తాడనమాట. అంటే చూడండి ఆమె అడిగింది, కోరికైతే అడిగింది, ఆమె తపస్సు చేసి మరి కోరుకునింది. తపస్సు సో అయిపోయింది. తర్వాత మళ్ళా ద్రుపద మహారాజు ఏం చేశాడంటే ఒక యజ్ఞం చేశాడనమాట. ద్రోణాచార్యుడు అవమానించాడు అతను, ద్రుపదుడిని అవమానిస్తే మరి అతన్ని ఎట్లా అయినా అతని పైన పగ తీర్చుకోవాలంటే అంత శక్తి ఉండేటువంటి వాడు కావాలి. అందుకని ఒక యజ్ఞం చేశాడు. యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలో నుంచి దృష్టద్యుమ్నుడు పుట్టాడు. ఫస్ట్ ద్రోణాచార్యుని చంపాలి, మరి అలాంటి శక్తి ఉండేవాడు ఆ యజ్ఞ హోమకుండం నుంచి దృష్టద్యుమ్నుడు పుడతాడు. మళ్ళా అనుకున్నాడు, నన్ను బంధించింది వీరుడు ధర్మరాజు, అర్జునుడు, మరి అర్జునుడికి నే ఎట్లయినా అల్లుడిని చేసుకోవాలి అని చెప్పేసి ఒక కూతురు కావాలనుకున్నాడు. ఆ హోమకుండంలో నుంచి పుట్టింది కృష్ణ. ఆమె పేరు కృష్ణ అన్నమాట. చాలా అందంగా ఉంటుంది. సరే ఆమె హోమకుండంలో నుంచి పుట్టింది. సరే ఈ కృష్ణని చాలా అల్లారు ముద్దుగా పెంచాడు. ఆ పెంచిన తర్వాత ఆమెకి యుక్త వయసు వచ్చింది. సరే ఇంక పెళ్లి చేయాలనుకున్నాడు. పెళ్లి చేయాలనుకుంటే ఆయన ఏం చేశాడు, ఇంకా అందరికీ రాజులందరికీ చెప్పాడు. రాజులందరికీ చెప్పిన తర్వాత అక్కడ అరణ్యవాసంలో మరి అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి అర్జునుడు వస్తాడు. వచ్చి ఆ మత్స్యంతరాన్ని ఛేదించి ఈ కృష్ణాని తీసుకెళ్తాడు అనమాట. కృష్ణాని తీసుకెళ్తే అప్పుడు వాళ్ళు అరణ్యవాసంలో ఉన్నారు కదా, మరి అరణ్యవాసంలో ఉంటే అమ్మ దగ్గర తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి అమ్మ నేను ఇలా ఏదో తెచ్చానని చెప్తాడు. ఏదో ఫలమో ఆహారమో, ఎందుకంటే అప్పుడు వీళ్ళంతా భిక్షాటన చేసేవారు. భిక్షాటన చేసి ఆ వచ్చింది 5 మంది కూడా వాళ్ళు సమానంగా పంచుకొని తినేవాళ్ళు అనమాట. సో అలాగే ఏమన్నా పండు ఫలమో ఏదో తెచ్చాడు అర్జునుడు, నాయనా మీరు 5 మంది కలిసి పంచుకోండి నాయన అని చెప్పేసి మామూలుగా వీళ్ళు తెచ్చేది అదే. భీముడు పోయినా, అర్జునుడు పోయినా, ధర్మరాజు పోయినా, నకులుడు పోయినా, సహదేవుడు పోయినా వీళ్ళు తెచ్చేది ఏదో ఒకటి తినడానికి తెస్తారు. ఆమె చూడలేదు, గమనించలేదు. ఆ లోపల నుంచి చెప్పింది, ఆయన మీరు 5 మంది సమానంగా పంచుకోండి, నువ్వు ఏదైతే తెచ్చావో దాన్ని మీ 5 మంది సమానంగా పంచుకోండి అని చెప్పింది.
కానీ ఈయన తెచ్చింది ఎవరినంటే ద్రౌపదిని తెచ్చాడు. అంటే కృష్ణ ఆమె అసలు పేరు. ఆమె ద్రౌపది. మరి ద్రౌపది అమ్మ చెప్పేసింది. సమానంగా పంచుకోండి. చూడండి ఆ మాట ఎలా వచ్చిందంటే గత జన్మ ఈమె కోరుకునింది ద్రౌపది. గత జన్మలో ఈమె కోరుకునింది. ఈమె కోరిక ఇక్కడ ఏమైంది? తల్లి వాగ్గా వాళ్ళకొచ్చింది. వీళ్ళు షాక్ అయిపోయినారనమాట. ఏమండి? ఎందుకు ఇలా అయింది? ఇంకా 5 మంది కూర్చున్నారు, చర్చించారు. అమ్మ వచ్చింది. అయ్యో! నేను ఇట్లానే ఏసినానా? నాయనా అయిపోయింది. మరి ఎట్లా ఎందుకు అనేసినాను నాకే తెలియలేదు. నేను చూడలేదు. సరే చర్చించారనమాట. చర్చించి మరి పరమాత్మ యొక్క ఆయన సలహా కూడా తీసుకొని మరి ఒక శుభ సమయంలో ద్రౌపదితో 5 మంది వివాహం జరిపించుకున్నారు. ఆమె ఏం కోరుకునింది? ధర్మాత్ముడు ధర్మరాజు. మరి వీరుడు అర్జునుడు. బలశాలి భీముడు. మరి అందగాడు తెలియదు. నకులుడు. తెలివైన వాడు సహదేవుడు. సహదేవ్. మరి ఇలాగా ఆమె కోరుకునింది గత జన్మలో. సో ఆమె కోరుకునింది మర్చిపోయింది. ఆ కోరుకునేది కదా గత జన్మది మనకేమి గుర్తుండదు. ఇప్పుడు నేనున్నాను, నా గత జన్మ ఏం గుర్తుండదు నాకు. గుర్తుంటే ఏమవుతుంది అంటే కన్ఫ్యూజన్ అయిపోతాం. ఎందుకంటే గత జన్మల్లో మన కుటుంబంలో ఉండేవాళ్ళు కావచ్చు, ఏ సంబంధాలతో ఉంటామో తెలియదు. మరి ఇప్పుడు సంబంధాలు మారిపోతాయి. గత జన్మలో కూతురుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు అమ్మ. మరి ఆ గత జన్మల్లో తాతగా ఉన్న ఆయన నాన్న. మరి ఇట్లా ఉంటాయన్నమాట. మరి అందుకని కన్ఫ్యూజన్ అయిపోతుందని ఆ మాయ ఏమవుతుంది మనకు గుర్తుండదు. ఈ భూమి మాయ కదా, మాయా భూమి, మాయా ప్రపంచం మాయకు అమ్మేస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చినప్పటికి ఏమవుతుంది గత జన్మల్లో మనం ఏ వాటిలో ఉన్నామో అవన్నీ మర్చిపోతాం. కానీ ఇక్కడ మనము కొంతమంది చూస్తారు, చెప్తారు కూడా, మేము గత జన్మలు చూసుకున్నాము అని. అంటే పత్రి సార్ కూడా చెప్పారు ఏమంటే, నేను నా గత జన్మలు ఒక 5-6 జన్మల నుంచి నేను ఆధ్యాత్మికంగా ఇలా పలానా పేరులో పలానా ఊర్లో ఇలా చేస్తూ వస్తున్నాను. సో ఒక ముస్లింగా ఇలా పుట్టాను. సో ఇదన్నీ చెప్పారు. అంటే ఆయన గత జన్మలన్నీ చూసుకున్నారు. సో ఎంతో మంది ధ్యానులు, నాకు నిజంగా చెప్పాలంటే మన పిరమిడ్ సొసైటీలో ఉన్నంతా కూడా మహాయోగులు. ఎవరు తక్కువ కాదు. ఎవరు తక్కువ కానే కాదు. ఒక్కొక్కరు ఒక మహాయోగీశ్వరుడు, మహా ఋషులు. మరి ఇంతమంది మహా ఋషులు మన పిరమిడ్ సొసైటీలో ఉండడం మన భాగ్యం. అంటే ఇంతమంది ఋషుల్ని చూస్తా ఉన్నాం, ఇంతమంది యోగుల్ని చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆడ ఈడ ఎతకాల్సిన పనిలే. మన సొసైటీలో ఏదన్నా ధ్యాన మహాచక్రం దొరికిందంటే అంత గడ్డాలు ఉండవు అంతే, కానీ అంత మహానుభావులు, మహాయోగులు. సో ఇట్లా అందరూ కూడా ఇలా జ్ఞానాన్ని పంచుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేసి వాళ్ళ గత జన్మలని కొన్ని చూసుకోవడం జరిగింది. సో నా జీవితంలో కూడా 2011లోనే నా గత జన్మలన్నీ కూడా నేను చూసుకున్నాను, నా పేర్లతో సహా. ఆ పేరు, ఎక్కడున్నాను, సో ఇవన్నీ కూడా సుమారుగా ఒక 20 జన్మలు చూసుకున్నాను. మరి చూసుకున్నాం అంతే, మన జన్మలు చూసుకున్నాం అంటే ఈ 20 జన్మల్లో ఒక 5-6 జన్మలు నా ఆధ్యాత్మిక అంటే పూర్తిగా ఈ ధ్యాన సాధనలోనే గడిపాను. ఈ ధ్యానం ప్రచారం అంటే ధ్యాన ప్రచారం లేదు అప్పుడు. అంత ఆశ్రమాల్లో ఉండి ధ్యానం చేసుకోవడమే. అంటే ఒక నాగా బాబాగా ఉండి సాధన చేసుకోవడం. కానీ అప్పుడు ఎవరిని మనం పక్కకి కూడా అసలు పక్కని మన దగ్గరకు వస్తేనే ఇంకా తిట్టడం, కొట్టడం ఇలా ఉంటాయి. సో ఇట్లా ఈ గత జన్మలన్నీ కూడా ఏమి అంటే మనము ఈ కోరికలు తీర్చుకోవడానికి మళ్ళా జన్మ, మళ్ళా జన్మ, మళ్ళా జన్మ, ఇలా జన్మలు మనకు వస్తున్నాయంటే మన అనుభవాల కోసం, మన కోరికలు కోసం, అంటే ఒక కోరిక తీర్చుకోవడం కోసం, అనుభవాల కోసం ఈ భూమిపైకి వస్తూ ఉన్నాం. మరి ఈ జన్మే ఆఖరి జన్మగా మనము చేసుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో, అంటే భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తారు ఏమంటే,
ते तं भूत्वा स्वर्गलोकं विशालम् क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्मा मनुप्रपन्ना गतागतं कामलभन्ते ते तं भूत्वा स्वर्गलोकं विशालम् क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्मा मनुप्रपन्ना गतागतं कामलभन्ते ते तं భూక్త్వా స్వర్గలోకం విశాలం. మరి విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. చూడండి, క్షీణే పుణ్యే, ఆ పుణ్యము ఫస్ట్ మానవుడు దేహం వదిలేసిన తర్వాత హాయిగా ఆ విశాలమైనటువంటి స్వర్గలోకానికి వెళ్తాడు. హాయిగా భోగాల్ని అనుభవిస్తాడు చక్కగా. మనకి ఏం కావాలనుకుంటే ఆ భోగాలు. ఒక ఆయన చనిపోయిన తర్వాత దేహం వదిలేశాడు. దేహం వదిలేసిన తర్వాత పైలోకాలకి వెళ్ళాడు. పైలోకాలకి వెళ్ళిన తర్వాత అతనికి డ్రెస్సే లేదు. ఒకసారి గట్టిగా అరిచాడు అనమాట. ఎందుకంటే చుట్టూ ఇద్దరున్నారు. ఇంకొక ఆమె కూడా ఉంది అక్కడ. గట్టిగా అరిచాడు అనమాట. అరిస్తే వాళ్ళు అడిగారు, ఎందుకు అరుస్తా ఉన్నావని. నాకు డ్రెస్ లేదన్నాడు. నువ్వు భూమి మీద పుట్టినప్పుడు నీకు డ్రెస్ ఉందా? నువ్వు భూమి మీద పుట్టావు కదా, అప్పుడు నీకు డ్రెస్ ఉందా? మళ్ళా ఏసారు నీకు. మరి అలాగే ఇక్కడ నువ్వు వచ్చావు అంటే అది దిగువ స్థాయి సూక్ష్మలోకాలు అనమాట. ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు నువ్వు ఊహించుకో, నీకు ఏ డ్రెస్ కావాలో నువ్వు ఊహించుకో. ఆ డ్రెస్ వస్తుంది, వేసుకో. అంతేగాని ఊరికే నువ్వు అరిస్తే, నిన్ను చూసుకొని అరిస్తే ఇక్కడ ఎవరు నిన్ను చూసి ఇచ్చేసి అంటే సిగ్గుపడే వాళ్ళు ఎవరు లేదు. నీకు చూడు అక్కడ అలా చూడు, ఎంతో మందికి డ్రెస్ లేదు. అది చూడు, అంతే వాళ్ళ ఇష్టం. అది డ్రెస్ లేదు కానీ ఎవరిని ఎవరు పట్టించుకోరు. సో ఎవరికి ఇక్కడ దేహ భావన అనేది ఉండదు. భూలోకంలోకి వెళ్ళిన తర్వాత నీకు దేహ భావన అనేది ఉంటుంది, సిగ్గు అనేది ఉంటుంది. అయ్యో డ్రెస్ వేసుకోవాలి అని ఒక సిగ్గు ఉంటుంది. నీకు ఈ సూక్ష్మ లోకాలకు వచ్చిన తర్వాత అలా ఏముండదు ఎవరికి. నీ ఇష్టం, నీకు డ్రెస్ కావాలంటే వేసుకో, నువ్వు ఊహించుకుంటే వస్తుంది. సరే, అతను ఏం చేశాడు, ఊహించుకున్నాడు. అలా ఊహించుకుంటే భూలోకంలో పాపం అతను కటిగా సరైన డ్రెస్ కూడా వేసుకోలేదు. ఇప్పుడు మంచి సూట్ కావాలని కోరుకున్నాడు. వెంటనే వచ్చింది. అలా చూస్తాడు. కొంతమంది హాయిగా సిగరెట్ తాగుతా ఉన్నారు. ఆ పొగలు రింగులు రింగులుగా వదులుతా ఉన్నారు. సరే, అలా చూశాడు. వాడికి పొగ తాగాలనిపించింది. నువ్వు ఊహించుకో, వస్తది. ఇలా ఇంకా ముందుకెళ్తే కొంతమంది తింటా ఉన్నారు రకరకాల ఆహార పదార్థాలు. వాళ్ళు చెప్పారు, నీకేం కావాలంటే నువ్వు ఊహించుకో. ఒక టేబుల్ కావాలో ఊహించుకో, నీకు నీళ్ళు కావాలో ఊహించుకో, నీకు ఏం కావాలో ఊహించుకో, వస్తుంది. ఈ సూక్ష్మలోకాలు, ఊహాలోకాలు, ఊహాజనితాలు. నీకు ఏం కావాలా నాయనా నువ్వు ఊహించుకో, వస్తుంది. వాటిని తిను. కానీ భౌతిక జీవితంలో నువ్వు తింటున్నంత తృప్తి ఉండదు ఇక్కడ సూక్ష్మలోకాల్లో. నువ్వు ఎంత తిన్నా అంత మజా రాదు. మరి అలాగా ఏదైనా కానీ సూక్ష్మ లోకాల్లో మన పుణ్యం క్షీణించేంత వరకు అక్కడ ఉండొచ్చు, తర్వాత లేదు. క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి. చెప్తున్నాడు ఇక్కడ పరమాత్మ. ఏమంటే విశాలమైన స్వర్గలోకాలు. మామూలుగా చూడండి, ఈ భూమండలంలో భారతదేశంలో అంటే ఆసియా ఖండంలోనే మనం చూసినట్లయితే భారతదేశం, ఇలా కొన్ని పక్కపక్క ఉన్న దేశాలు మనమంతా ఒక రకంగా ఉంటాం. చైనాకి వెళ్తే వాళ్ళ రూపురేఖలు ఒక రకంగా ఉంటాయి. సో ఆస్ట్రేలియాకి వెళ్తే వాళ్ళ రూపురేఖలు, వెస్ట్ ఇండీస్కి వెళ్తే వాళ్ళ రూపురేఖలు. అంటే అంతా మానవులే, కాకపోతే డిఫరెంట్ గా ఉంటాం. సో అమెరికన్, సో వాళ్ళు డిఫరెంట్ గా ఉంటారు. సో ఇక్కడ భూమి మీద ఉన్న
మానవులంతా ఒకటే. ఓకే. బావుంది. కానీ రూపురేఖల్లో డిఫరెన్స్ ఉందా లేదా? చైనాకెళ్తే వాళ్ళు ఎలా ఉంటారు? 5 ఫీటు. సో, వాళ్ళ మొహమే డిఫరెంట్‌గా ఉంటుంది కదా! అలాగే ఇక్కడ విశాలమైన స్వర్గలోకాలు అని చెప్తున్నాడు పరమాత్మ. విశాలమైన స్వర్గలోకాలు. ఎన్నో లోకాలు. ఎన్నో లోకాలు. కోటానుకోట్ల లోకాలు. మరి నీ పుణ్యానికి తగ్గట్టుగా, నీ అర్హతను బట్టి నువ్వు నీ స్వర్గలోకాలు వెళ్తావు. అక్కడ పుణ్యం క్షీణించేంత వరకు ఉంటావు. నీ భోగాలన్నీ అనుభవిస్తావు. కొంతమంది ఊహించుకుంటారు. స్వర్గలోకాలకెళ్తే అక్కడ రంభ, ఊర్వశి, మేనక ఉంటారు అనుకుంటే, సో, వాడి ఊహ బట్టి ఉంటారు. ఒకడనుకుంటాడు, మేము ఆ స్వర్గలోకానికెళ్తే రెక్కలాడించుకుంటా కొంతమంది దేవదూతలొస్తారు. ఏంజెల్స్ అంటారు వాళ్ళని. ఆ రెక్కలు ఆడించుకుంటా ఉంటారు. మరి ఆ సంగీతం ఉంటుంది. సరే వాడు పోతాడు. వాడికి ఆ స్వర్గలోకాల్లో ఈ రెక్కలు ఆడించుకుంటా కొంతమంది ఏంజెల్స్ ఉంటారు. వాడి ఊహ బట్టి, వాడి మాయ తొలగేంత వరకు వాళ్ళు అలా ఉంటారు. తర్వాత అంతా మాయమైపోతారు. అంటే బోర్ కదా! ఏదైనా గాని ఇప్పుడు క్రికెట్ ఆడాలి అనుకుంటాం. క్రికెట్ ఆడాలి అంటే ఆహ్, సో, నేను 50 బాల్‌లో అన్ని సిక్స్‌లే కొట్టాలనుకుంటాడు. ఫస్ట్ మజా ఉంటుంది. ప్రతి బాలు సిక్సే. 50 బాల్లు ఆడాడు. 50 బాల్లు సిక్స్‌లే. రెండో మ్యాచ్ ఆడాడు. 50 బాల్లు సిక్సే. ఒక 10 మ్యాచ్‌లాడాడు. 20 మ్యాచ్‌లాడాడు. మజా ఉంటుంది. 20 తర్వాత వాడికి బోర్ కొడతది. ఏంది ప్రతి బాలు సిక్సే, సిక్సే ఏమి ఆట ఇది? అంటే అనుభవించిన తర్వాత దాని పైన ఏమవుతుందంటే, ఆ మజా పోతది. ఇంకా ఏం లేదు. ఆ ప్రతి బాలు సిక్సే పోతా ఉంటే ఇంకేముంటది మజా? స్టార్టింగ్‌లో అయితే అబ్బా! 50 బాల్లు ఆడాను. ఆ! ద ప్రతి బాల్‌కి సిక్సే అని గొప్పలు పోస్తాడు. ఇంక నాకన్నా వీరుడే లేదు ఈ భూమి మీద క్రికెట్‌లో నాకంటే గ్రేటే లేదని. తర్వాత ఒక 100 మ్యాచ్‌లు ఆడిన తర్వాత ప్రతీదీ చూసేవాడికి బోర్ కొడతది. ఈడొస్తాడు 50 బాల్లు ఆడతాడు. ప్రతిదీ 6 కొడతాడు. వీడినేం ఆట చూసేది అని చెప్పేసి చూసేవాడికి స్టార్టింగ్‌లో క్రేజ్ ఉంటుంది. మళ్ళా బోర్ కొడుతుంది. అలాగా జీవితం విశాలమైనటువంటి స్వర్గలోకాలు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం. విశాలమైనటువంటి స్వర్గలోకాలు. మరి ఆ స్వర్గలోకాల్లో నీ పుణ్యం క్షీణించేంత వరకు నువ్వక్కడ ఉంటావు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యం క్షీణించిపోయిన తర్వాత మళ్ళా ఈ మర్త్యలోకానికి నువ్వొస్తావు. ఎందుకంటే నీ కోరికలు తీరలేదు. ఆ కోరికలు తీర్చుకోవాలి. అనుభవం కావాలి. అనుభవాన్ని పొందడానికి ఈ భూమి మీదొస్తావు. మళ్ళా ఇక్కడ ఏం చేయాలి నువ్వు? ఎందుకోసం వస్తావంటే ఏవం త్రయీ ధర్మ అనుప్రపన్న. ఏవం త్రయీ ధర్మ. 3 ధర్మాలు నిర్వర్తించడం కోసం వస్తావు. ఇక్కడ ఈ భూమి మీదకి నువ్వు వస్తున్నావంటే 3 ధర్మాలు ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామాకామ లభంతి. కాబట్టి ఈ 3 ధర్మాలు నువ్వు కోరుకొని కామాకామ లభంతే. ఈ 3 ఈ కోరికలు తీర్చుకోవడం కోసం ఈ భూమి మీదకొస్తావు. ఇక్కడ ఈ 3 ధర్మాలు ఏంటి అంటే ఇక్కడ శరీర ధర్మం. రె రెండవది కుటుంబ ధర్మం. మూడవది సంఘ ధర్మం. అంటే ఇక్కడ శరీర ధర్మాన్ని నిర్వర్తించుకోవడం కోసం. అంటే ఇక్కడ 3 ఈ భూమి మీదకొస్తున్నావు. ఈ భూమి మీదకొచ్చిన తర్వాత నువ్వు 3 ధర్మాలు నిర్వర్తిస్తున్నావు. ఏం ధర్మాలు నిర్వర్తిస్తా ఉన్నావంటే ఫస్టు శరీర ధర్మం. చక్కగా చూసుకుంటావు. శరీరాన్ని చక్కగా చూసుకుంటాం. ప్రతి ఒక్కరు చాలా ఈ శరీరం అంటే చాలా ఇష్టం. అల్లల్లాడిపోతాం. ఏదైనా చిన్న తగిలితే కూడా అయ్యో! ఈ ఘాటు పడిపోయింది. అంటే అంటే ఏమైనా మనము మన శరీరానికి చాలా కాపాడతాం. చక్కగా దీన్ని చూసుకుంటాం. మరి శరీర ధర్మాన్ని చూస్తాం. అంటే చక్కగా స్నానం చేయించడం దగ్గర నుంచి టిఫిన్ మంచిగా రుచిగా పెట్టడం వరకు మన మంచిగా డ్రెస్ వేసుకునే ఇలాగా శరీర ధర్మాన్ని నిర్వర్తిస్తాం. ఈ భూమికొచ్చిన తర్వాత. మళ్ళా శరీర ధర్మంతో పాటు మళ్ళా కుటుంబ ధర్మం. మన భర్త, మన పిల్లలు, మన అమ్మ, మన నాన్న, మన భార్య ఇలా మన తమ్ముడు, మన అక్క, మన చెల్లెలు. సో, ఈ కుటుంబ ధర్మాన్ని నిర్వర్తిస్తూ వస్తాం. అంతే కదా! ఇప్పుడు మన స్వధర్మమే చూసుకోం కదా! ఇప్పుడు నా శరీర ధర్మమే చూసుకోం. కుటుంబ ధర్మాన్ని కూడా చూస్తాం. ఎందుకంటే కుటుంబ బాధ్యత అనేది ఉంటది. మరి చక్కగా శరీర ధర్మాన్ని నిర్వర్తించాము. అలాగే కుటుంబ ధర్మం అంటే కుటుంబము సాగాలి.
మరి కుటుంబం సాగడం కోసం మనము మన కుటుంబ ధర్మాన్ని నిర్వర్తించాలి. ప్రతి ఒక్కరు నిర్వర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే కుటుంబం కోసమే వాళ్ళు శ్రమిస్తూ ఉంటారు. నిరంతరం బాగుండాలి, ఇంకా డెవలప్ కావాలి, ఇంకా డెవలప్ కావాలి. ఇంకా మనం ఉన్న స్థితికి రావాలి, మంచి స్థితికి రావాలి, మన కుటుంబం బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ తాపత్రయపడతారు. సో, బావుంది. శరీర ధర్మం చూసుకున్నాము, కుటుంబ ధర్మం చూసుకున్నాము. మూడవది సంఘ ధర్మం. మళ్ళా ఇంకా ఏం చేస్తారు అంటే, మన పుట్టిన ఊరు, ఊరికి ఇంకేదో చేయాలనుకుంటారు. మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనుకుంటారు. ఏదో ఒక మంచి పని. మన చుట్టూ మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన ఊరు కావచ్చు. ఈ సంఘంలో పుట్టాము. ఏదో ఒకటి చేయాలి గుర్తుండేలాగాని సో, చేస్తారు. కానీ పత్రి సారు చెప్తారు. ఏమంటే, "నాయనా నువ్వు 3 ధర్మాలు చేస్తా అన్నావు. ఓకే. బావుంది. కానీ ఈ జన్మ రాకుండా చేసుకోవాలంటే, ఈ జన్మ రాకుండా చేసుకోవాలంటే, ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవాలంటే, నువ్వు మళ్ళా జన్మ తీసుకోకూడదు అనుకుంటే ఈ భూమి మీద, ఆత్మధర్మం నిర్వర్తించు. ఆత్మధర్మం చెయ్యి. నీ ఆత్మ తృప్తి పడే విధంగా నువ్వు జీవించు." మరి ఆత్మధర్మం ఏంటి? ఏంటి ఆత్మధర్మం? అదే మనకి ఆత్మధర్మంలో మొట్టమొదటిది ఏంటి అంటే అది ధ్యానం. నువ్వు ఆత్మధర్మాన్ని అసలు ఆత్మధర్మం ఏంటి? అది తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి ఫస్ట్. ఎప్పుడైతే అందుకే ఫస్ట్ సారు చెప్పారు. ఏమంటే ధ్యానం. ఫస్ట్ ధ్యానం. నువ్వు ధ్యానం చెయ్యి. ధ్యానం చేస్తే ఏమవుతుంది అంటే నువ్వు ఒక జీరో బల్బ్ లాగా ఉన్న నువ్వు ఏమవుతావు అంటే ఒక 40 వాట్స్ బల్బ్ అంటే నీ సాధన పెరగంగా 40 వాట్స్ ఎనర్జీ ఒక శక్తివంతంగా అవుతావు. అంటే 0 వాట్స్‌గా ఉన్న నువ్వు 40 వాట్స్ అయ్యావు. 100 వాట్స్ అయ్యావు. 1000 వాట్స్ అయ్యావు. ఇంకా సాధన పెంచావు. 1,00,000 వాట్స్ అయ్యావు. ఏమైంది అక్కడ అంటే నీ ద్వారా అంటే నీ ధ్యానం ద్వారా నీ ఎనర్జీ, నీ శక్తి పెరిగింది. మరి ఇంకా ఇదే ఆఖరి జన్మ కావాలి అంటే ఇంకా ఏం చేయాలంటే నువ్వు ధ్యానం చేసావు కదా! ఈ ధ్యానం ప్రచారం చెయ్యి. ఎంతో మంది ఎన్నో బాధల్లో ఉన్నారు. మరి నీ ఆత్మధర్మం ఏమంటే వాళ్ళందరికీ కూడా ధ్యానం చెప్పు. ధ్యాన ప్రచారం చెయ్యి. ధ్యానం చేయడము ఎంత ముఖ్యమో, ధ్యాన ప్రచారం చేయడము ఇంకా ఎంతో ముఖ్యం. ఎందుకంటే కర్మ వల్ల మామూలుగా చెప్తాం. ఒక కర్మ ఉందంటే ఆ కర్మని అనుభవించడానికి ఏదో ఒక రోగం రూపంలో ఈ శరీరం అనుభవిస్తుంది. ఈ శరీరము జబ్బు రూపంలో అనుభవిస్తుంది. మరి అది పోవాలంటే ఒకసారి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. సో, ఒకసారి 2010, 2010లో మధ్యాహ్నం ఆఫ్టర్‌నూన్ భోంచేసాం. వెజిటబుల్ రైస్ చేశారు. కొంచెం మిరపకాయలు ఎక్కువైనాయి. బాగా రుచిగా ఉంది కాబట్టి బాగా తిన్నాను. తిన్న తర్వాత మేము అప్పుడు ప్రచారంకెళ్ళేవాళ్ళం. ఒక 108 గ్రామాల టార్గెట్. ఒక 108 గ్రామాలు టార్గెట్‌గా తీసుకొని ప్రచారంకు వెళ్ళేవాళ్ళము. సో, వెళ్తే ఈ మధ్యాహ్నం భోంచేసాం కదా! అది ఎక్కువ బావుంది. సరే కారం ఎక్కువైంది. తినిన వెంటనే పెయిన్ స్టార్ట్ అయింది. స్టమక్ పెయిన్. కారం బావుంది. కారం ఎక్కువైంది కాబట్టి ఫుల్లుగా కడుపులో మండతా ఉందన్నమాట. నొప్పి, పెయిన్. సరే పెయిన్ స్టార్ట్ అయింది. కానీ పెయిన్ స్టార్ట్ అయింది కదా! అని ఏ కార్యక్రమాన్ని ఆపకూడదు కదా! మరి నాతో పాటు మన ధ్యాన ప్రచార వాహనం ఉండేది. ఇప్పుడు కూడా ఉంది. సరే నాతో పాటు ఇంకా 7 మందొస్తారు ప్రచారానికి. సో, పాంప్లెట్స్ అన్నీ తీసుకున్నాము. ఇక్కడి నుంచి సుమారుగా 12-70 కిలోమీటర్లెళ్ళాం.
70 అంటే వీళ్ళందరిని ఎక్కించుకున్నా కానీ ఒకటే బాధ ఉంది కడుపులో. ఈ బాధ అనుభవిస్తూ సో, అందరిని ఎక్కించుకున్నాను. ఎక్కించుకున్న తర్వాత మళ్ళా డ్రైవింగ్ నాదే. డ్రైవింగ్ ఇంకెవరికి రాదు కాబట్టి నా డ్రైవింగే. సో, డ్రైవింగ్ చేసుకుంటూ సుమారుగా 65 కిలోమీటర్లు డ్రైవ్. వెళ్ళిన తర్వాత సో, ఆ గ్రామంలో సోమల. సో, అక్కడ కాలనీ అన్నమాట. చిన్న కాలనీ. కాలనీలో అందరికి పాంప్లెట్ ఇచ్చి అందరికీ చెప్పామన్నమాట. అందరూ రండి ఇలా ధ్యానంలో కూర్చోండి అని. అందరూ వచ్చారు. సుమారుగా ఒక 14 మంది కూర్చున్నారన్నమాట మెడిటేషన్‌కి. అందరికీ చెప్పాను. హాయిగా కూర్చోండి. ధ్యానం చేస్తే మీ చిన్న తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు అన్ని జబ్బులు తగ్గుతాయి. సో, అద్భుతమైన, ఆనందమైన జీవితం కావాలంటే ప్రతిరోజు ధ్యానం చేయాలని చెప్పేసి అందరిని కూర్చోబెట్టాను. వాళ్ళు అలా కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నారు. గైడ్ చేస్తా ఉన్నాను. అంతే. జస్ట్ ఒక 2, 3 మినిట్స్ అయింటుంది. వాళ్ళు ధ్యానంలో కూర్చొని నేను గైడ్ చేస్తా ఉన్నాను. అంతవరకు భగభగ అని మండుతున్న నా కడుపు చల్లగా అవుతుంది. చల్లగా ఆశ్చర్యం వేస్తుంది నాకే. అంతవరకు అంటే సుమారుగా 1 ½ 2 హవర్స్ బాధపడ్డాను. సో, ఇప్పుడేమవుతుంది ఆ ధ్యానం ఎప్పుడైతే చెప్పానో అక్కడ ఏమైతా ఉంది అంటే నా కడుపులో ఆ నొప్పంతా కూడా పూర్తిగా తగ్గిపోయి చల్లగా అయిపోయింది. సో, ఫస్ట్ నా ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. అంటే ధ్యానం చేయడం కన్నా, ధ్యాన ప్రచారం చేస్తే మన కర్మలు దగ్ధమవుతాయి. అందుకే సార్ ఏమంటే ధ్యానము, ధ్యాన ప్రచారము. అలాగే అహింసా జగత్ కోసం. ఇప్పుడు అహింస, యజ్ఞం అంతా కూడా శాకాహారం తీసుకోమని చెప్తున్నాం. అంటే చూడండి మనము ఒక జీవిని చంపితే కర్మ ఆ బాధ, ఆ జీవి పడే బాధ మనం కర్మ రూపంలో అనుభవిస్తాం. ఆ బాధ ఏదైతే పడిందో ఆ బాధ మళ్ళా మనము అనుభవించాల్సి ఉంటుంది. అంటే మళ్ళా జన్మ తీసుకోవాలి. ఆ బాధను అనుభవించాలి కదా! మళ్ళా జన్మ తీసుకుంటాం. అందుకే ఇక్కడ చూడండి ఫస్ట్ మనం చూడండి ధ్యానం స్టార్ట్ చేస్తే మరి శాకాహారమే తీసుకోవాలి. ధ్యానము, ధ్యాన ప్రచారము, శాకాహారము. ప్రతి ఒక్కరికి ఏం చెప్తా ఉన్నాము? మీరు శాకాహారమే తీసుకోండి. శాకాహారమే తీసుకొని ఎందుకంటే ఏ జీవిని కూడా హింసించొద్దు. ఆ హింస వల్ల ఏమవుతుంది? మళ్ళా మీ జన్మకి కారణమవుతుంది. మళ్ళా జన్మ మీరు తీసుకోవాల్సుంటుంది. కాబట్టి మీరు ఎన్నో పాపాలు చేసుంటారు. అందుకే ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి. నువ్వు ధ్యానం చేస్తే నీకు జ్ఞానమొస్తది. నీకు జ్ఞానమొస్తే దుఃఖ రాహిత్యం. ముక్తి అంటే పైకెళ్ళిపోవడం గాదు. మామూలుగా ధ్యానం వల్ల ముక్తి అంటే ఈ ముక్తి చాలా మంది అనుకుంటారు. ముక్తి, ముక్తి అంటే పైకెళ్ళిపోయేదేమో అని. పైకెళ్ళిపోయేది కాదు. దుఃఖ రాహిత్య స్థితి. మరి నీకు జ్ఞానమొస్తే నీకు దుఃఖ రాహిత్య స్థితి వస్తుంది. కాబట్టి ఇదే ఆఖరి జన్మ. అంటే జన్మ ఇంకా కోరికల వల్ల, ఇక్కడ చేసే పాపాల వల్ల మళ్ళా మనకి జన్మొస్తా ఉంది. మరి ఇదే ఆఖరి జన్మ చేసుకోవాలి. ప్రతిసారి చూడండి సింపుల్‌గా ధ్యానం చేయొచ్చు. సింపుల్ చాలా సింపుల్ ధ్యానం చేయి. ఆయనేం చెప్పాడు నీకే ఇది ఆఖరి జన్మ అని కాదు. ఆహ్, ఎవరు ధ్యానం చేసినా వాళ్ళకి ఇదే ఆఖరి జన్మ అవుతుంది. కానీ మీరు చేయాల్సింది చేయాలి. మీరు చేయాల్సింది చేస్తే ఇది ఆఖరి జన్మ అవుతుంది. ధ్యానం చేస్తే గంటలు గంటలు ధ్యానం చేయాలి. మరి ధ్యానంతో పాటు ధ్యాన ప్రచారం చేయాలి. ఎందుకంటే ఎన్నో కుటుంబాలు బాగుపడాలి. ఎన్నో కుటుంబాలు ఉద్ధరించబడాలి అంటే కనీసం నీ వంతు నువ్వు ఈ భూమి మీదకొచ్చిన దానికి నీ ఆత్మ ధర్మం నువ్వు నిర్వర్తించాలి. ఆత్మ ధర్మం. ధ్యానము, ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారం ఇవంతా ఆత్మ ధర్మాలు. కాబట్టి నువ్వు ఆత్మ ధర్మం నిర్వర్తిస్తే ఇదే నీకు ఆఖరి జన్మ అవుతుంది. ఇంకా మళ్ళా జన్మ రాకుండా మనము చేసుకోవచ్చు. కాబట్టి మనకి జన్మలకి కారణం ఏంటి అంటే మన కోరికలు. మరి ఆ కోరికలు తీర్చుకోవడానికి మళ్ళా ఏం చేస్తున్నాం మళ్ళా? జన్మ, మళ్ళా జన్మ, మళ్ళా కర్మలు చేస్తాం. మళ్ళా పాపాలు, పుణ్యాలు అనుభవించాలి. మళ్ళా జన్మ.
పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్సారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కాబట్టి మనిషి ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు ఏమంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్సారే కృపయా పారే పాహి మురారే. కాబట్టి ఎన్నిసార్లు వస్తాం ఈ భూమి మీదకి, మళ్ళీ ఎన్నిసార్లు చనిపోతాం, మళ్ళీ ఎన్నిసార్లు తల్లి గర్భంలో ప్రవేశిస్తాం, మరి మళ్ళా ఆ తల్లి గర్భంలో కటిక చీకటి, మరి ఆ బాధని అనుభవించి మళ్ళా బయటకు వచ్చి మళ్ళా ఈ సంఘంలో ఇహ సంసారే బహుదుస్సారే. మరి ఈ జీవితము ఎంతో కష్టంతో ఉన్నది. మరి దాన్ని దాటాలి అంటే కృష్ణ నాకు దారి చూపించంటే కృష్ణుడు ఏం చేశాడు, భగవద్గీతలో అద్భుతమైన జ్ఞానాన్ని అందించాడు. ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకోవాలి, చక్కగా ఈ జీవితాన్ని ఆనందంగా అనుభవించాలి, మన జీవితం ఆనందమయం చేసుకోవాలి. ఈ జన్మే మనకి జన్మ రాకుండా చేసుకోవాలంటే ఫస్ట్ ధ్యానము, ధ్యాన ప్రచారము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, తర్వాత శాకాహార ప్రచారం. కాబట్టి ఇవన్నీ చేసుకుంటే ఈ జన్మే ఆఖరి జన్మగా అవుతుంది. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. జన్మకు గల కారణం ఏంటి అంటే మీరేం చెప్తారో అని నేను ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నాను. యాక్చువల్ వేరే ఊహించుకున్నాను. ఒక కథ రూపంలో కథ చెప్తూ ఆ కథ రూపంలో ఇలా వస్తుంది మనకు జన్మ అంటే. సో కర్మానుసారంగా, మన బుద్ధానుసారంగా, మన ఏమంటారు, మన కోరికల సారంగానే మన జన్మకు మనమే కారణమవుతాము. సో అలాగే నాకు ఈ కథ ద్వారా తెలిసొచ్చింది సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ద్వారా. సో ద్రౌపది మాత ఎలాగైతే తను అక్కడ కోరికలు ఉంటూ మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళా తనే కోరుకొని మళ్ళీ తనే అనుభవించింది కదా. ఆ జన్మకి కారణం తనే. తన కోరికలు, తన ఇచ్చ అవన్నీ. సో అలా మనం కూడా అంతే. నా కోరిక, నా ఇచ్చ, నాకు ఈ జన్మ ప్రాప్తించింది. అంతే. సార్ అర్థమయ్యే విధంగా నెమ్మదిగా. సో సూపర్ సార్, నిజంగా చాలా బాగా అర్థమయ్యింది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక డౌట్ ఏంటంటే ద్రౌపది మాత యజ్ఞంలో నుంచి పుడుతుంది కదా, ఆమె పేరు వచ్చేసి యజ్ఞశైలి అని విన్నాను సార్. కృష్ణ. కృష్ణ. ఓకే. అంటే హోమకుండం నుంచి పుట్టింది కాబట్టి ఆ పేరు కూడా ఉండొచ్చు. నాకు ఆ పేరు విన్నాను. హోమకుండం నుంచి పుట్టింది కదా, అంటే యజ్ఞం నుంచి పుట్టింది కాబట్టి సో ఉండొచ్చు. సో ఆ పేరు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ ఎన్నిసార్లు ఎత్తాం ఈ జన్మని, ఇంకా మానవా అనేది నేను కూడా షేర్ చేసుకున్నాను. నాకు కూడా అప్పటి నుంచి అర్థమైంది మానవ జన్మ అంటే ఏంటనేది. ఇక్కడ క్లాసెస్ చెప్పడానికి వచ్చారు ఒకసారి. సార్ ఏమన్నారంటే ఒక స్టోరీ చెప్తానమ్మా మీకు. స్టోరీ ఒక అనుభవం, స్టోరీతోనే కాకపోతే అది అనుభవంతో కూడుకున్న కథ అని చెప్పారు.
ఏడుకొండల అంటే తిరుమలకెళ్ళినప్పుడు మనం వరాహము స్వామికే ఫస్ట్ వెళ్లి దర్శనం చేసుకోవాలి అంటారు కదండీ సార్. సో, హ్మ్. అందరూ మానవులందరూ కలిసి అప్పుడు ఇంకా కలియుగం స్టార్టింగ్‌లోనే అందరూ హ్మ్. వెళ్లి అడుగుతారంట. "మాకేమన్నా ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించు స్వామి. ఇంకా ఏంటి? ఇంకా ఏం తెలుసుకోవాలి మేము?" ఆ! హ్మ్. అంటే ఆయనన్నారంట. ఒకే ఒక్క మాట అన్నారంట. మానవ జన్మ అన్నారంట. అర్థమైంది సార్ నాకీ మానవ జన్మ అన్న పదానికి అర్థం. అంటే ఏంటి ఇప్పుడు మానవ జన్మనే కదా మేమెత్తి ఉన్నాము. మళ్ళీ ఏంటి స్వామి మీరిలా చెప్తున్నారంటే, నేను చెప్పే పదంలో అంతరార్థం తెలుసుకోండి అన్నారంట. అంటే మానవ మా మా యాక్చువల్‌గా మానవ జన్మ కాదంట. మానవ ఈ జన్మ ఇంకెన్ని సార్లు ఎత్తుతావు ఈ జన్మని. ఇంక మానవ అని అర్థం అంట అది. వరాహ స్వామి గారు ఉపదేశాలు ఇచ్చారంట. అప్పుడు ఇది బాగుంది మేడం. బాగుంది. మాటలుగా అంత జ్ఞానాన్ని అందించారని నాకప్పుడు ట్రిగ్ అయింది సార్. అసలు షాక్ అయ్యాను. మానవ జన్మ అంటే మనమేదో గొప్పలు సాధించినట్టు, మనకేమో ఈ జన్మ గొప్పగా అందినట్టు నిజంగానే ఎందరితోనో పోరాడితేనే మనకి ఈ జన్మ వచ్చింది. ఓకే. బట్ కాకపోతే ఏం సాధిస్తున్నాం? ఆ! ఏ దానికి అంతరార్థం, పరమార్థం లేకుండా జీవిస్తున్నాం ఊరికే. ఇలాంటి జన్మ నువ్వు మానవా? ఇంక ఎన్ని జన్మలు ఎత్తుతావు? అని నాకొచ్చింది అసలు. నాకనిపించింది మనసులో. ఇంత చెప్పారా స్వామి మీరు అని అనిపించింది నాకైతే. మీరు మీరు చెప్పిన దానికి నాకది గుర్తొచ్చింది. ఇంక మానవా జన్మ ఇంక యెస్. యెస్. అందుకే పత్రి సార్ ధ్యానం చేసుకోండి. కొంచెం ధ్యాన ప్రచారం చేయండి. శాకాహారం తినండి. శాకాహార ప్రచారం చేయండి. ఇన్ని అవకాశాలు కల్పించారు మనకి జన్మని చేసుకోవడానికి. సో, మనం ఎంతగా దాన్ని ఉపయోగించుకోవచ్చు, ఎలా నాకప్పుడు మానవ ఇక జన్మ అన్న మాటకి పత్రి సార్ మనకు కన్క్లూజన్ ఇచ్చారు సార్. హ్మ్. మానొచ్చు మీరు. ఇలా కూడా ఈ హ్మ్. ధ్యానం చేసుకోవచ్చు అని మనకి ఒక దారిని చూపిచ్చారు పత్రి సార్. యాహ్! సింపుల్‌గా చెప్పారు ఆయన. సింపుల్‌గా. ధ్యానం, ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం. అంతే. ఇది పేరు చెయ్యండి పెట్టారు. అని చెప్తారు. యెస్ సార్. బాగుంది గుడ్. మేడం. బాగుంది. నాకు హ్మ్. చాలా గుర్తొచ్చింది ఆ పదం మీరు చెప్పగానే. స్వామి ఎప్పుడు చెప్పారు కదా! అంటే ప్రతి ఒక్క దేవి దేవతలు చెప్తున్నది అదే. మనకర్థం కావట్లేదు. మనం ఎక్కడున్నామో మనకర్థం కావట్లేదు. అప్పుడు అర్థం కాలేదు. బట్ ఇప్పుడు మనకు పత్రి సార్ అంత అంతరార్థాన్ని బోధించారు సార్ ఆయన. ఆ ఈజీగా. అర్థాన్ని కల్పించి ఒక నరకంలో పడకుండా మనల్ని ఎప్పుడు నిరంతరం ఆనందంగా ఉండేలా చేశారు. స్వర్గంలో ఉండేటట్టుగానే చేశారు. హ్మ్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఓకే మేడం. థాంక్ యూ. థాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా షేర్ చేసుకుంటారా అండి? సార్ చెప్పిన విషయంలో ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా సార్‌ని అడగొచ్చు ఫ్రెండ్స్. ఎవరికి లేవా డౌట్స్? అందరికి క్లారిటీ వచ్చేసినట్టుగా ఉంది సార్. హ్మ్. నమస్తే హసీన్ సార్. మేడం నమస్తే. చక్కగా నమస్తే. చెప్పినారు సార్. అంటే బాగా చెప్పినారు సార్. మాకర్థమైంది సార్. ఫస్ట్ రాజు కానుంచి స్టార్ట్ చేసినారు సార్. అంటే రాజు హ్మ్. ఫస్ట్ మునియత్తుడు ఏం చెప్పినాడు, ఫస్ట్ నువ్వు తెలుసుకో అని. హ్మ్. అడవికి పోవంటే పోకుండా అక్కడ బంగ్లో ఉంటే దగ్నం అయిపోతాడు కదా! తర్వాత హ్మ్. మళ్ళీ ఆమె ఒక కుష్టు వ్యాధి వచ్చిన ఆమెకు కూడా పరీక్షిస్తారు కదా! ఆమె యాహ్! పరీక్ష ఇచ్చిన తర్వాత ఆమె ఆమె పక్కకి ఏళ్ళు పెట్టి తినేసిన తర్వాత మళ్ళా తను చనిపోతాడు గదా! అంటే కోరికలు ఏంటివని అడుగుతే నాకు ఇట్లా ఉన్నాయి కోరికలంటే యవ్వనమైన తర్వాత కూడా ఆమె కోరిక తీరకపోతే మళ్ళీ అడవికి ఎళ్లి ఆమె చేస్తది కదా! యజ్ఞము. చేసిన తర్వాత ఈశ్వరుడు వచ్చి అక్కడ కోరికలిస్తే ఆమె 5 జన్మలు అంటే దీన్ని బట్టి ఏమంటే మన కోరికలే మన భవిష్యత్తు ఏర్పడతది అని చానా చక్కగా చెప్పినారు సార్.
ఇప్పుడు ఒక శ్లోకం కూడా చెప్పినారు కదా సార్ మీరు ఈ భగవద్గీతలో. అవును. అవును. అది కూడా చాలా బాగుంది సార్. అంటే మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాము. మనకి లోకాలు ఉన్నాయి కదా సార్, స్వర్గలోకం, భూలోకం. అవి అక్కడ పోయిన తర్వాత మనం ఏం చేసుకుంటామో అక్కడ అనుభవించి మళ్ళీ భూలోకానికి వస్తాము. ఇక్కడికి వచ్చిన తర్వాత శరీర ధర్మము, కుటుంబ ధర్మము, ఆ సంఘ ధర్మము, ఈ ధర్మంలో మనం పాటిస్తూ మన ఆత్మ జ్ఞానం తెలుసుకుంటే మళ్ళీ జన్మం లేకుండా తీసుకుంటాం సార్. అంటే మనం ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారము, పిరమిడ్ కి సహాయం చేయాలి. అలా బాగా బాగా చెప్పినారు సార్, సూపర్ చెప్పినారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గారు బాగా అర్థం చేసుకున్నారు. సూపర్. నేను అనేది చాలా నెమ్మదిగా కథ చెప్పుకుంటూ అర్థమయ్యేలా చెప్పుకుంటూ వచ్చారు. యాక్చువల్ గా అయితే ఈ జన్మకు కారణం ఏంటి అంటే మనం ఎన్నో జన్మలు, లక్షల జన్మలు, అంటే మీరు అన్నట్టు వృక్ష జన్మ, ఖనిజ జన్మ ఇవన్నీ తీసుకుంటారు. అది చెప్తారేమో సబ్జెక్ట్ అని అలా అనుకున్నాను సార్. యాక్చువల్లీ నీట్ గా అర్థం అయ్యేటట్టు చెప్పారు. సూపర్. హాయ్ సార్. హాయ్ అక్క. బాగుంది సార్, చాలా బాగా చెప్పారండి. మీరు చెప్పిన స్టోరీస్ కానీ అవి కానీ చాలా బాగుంది సార్, చాలా బాగా అర్థమైందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు థ్యాంక్ ఈ రోజు మళ్ళీ మీ నోటితో ఇలా వినటం చాలా హ్యాపీ అనిపించింది సార్. మొన్న అహింసయుత భూమాత సాక్షాత్కారంలో విన్నాము. మళ్ళీ ఈ రోజు మిమ్మల్ని చూడంగానే చాలా సంతోషం కలిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సార్ చెప్పారు కదా, ఒక్కొక్కళ్ళని చూస్తే ఏంటంటే వాళ్ళ ఫేస్ తో అట్రాక్ట్ అవుతారని. నిజంగా మీ ఫేస్ చూడగానే చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. ఎందుకో తెలియని ఎనర్జీ వస్తుంది. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ మాకు హ్యాపీ అనిపిస్తాంది మీ స్మైల్ చూస్తా అంటే అని చెప్పి. అవును సార్, నిజంగా ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అనమాట మిమ్మల్ని చూస్తూ ఉంటే. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Yes, sir. Thank you so much, sir. ఎస్ ఫ్రెండ్స్, వీక్షించారు కదా. సో వీక్షించబోతున్న వారికి కూడా ఎంతో జ్ఞానం అందుతుంది. దట్ ఈజీగా మనకు పత్రి గారు ఎలాగైతే గనక ఆ జ్ఞానాన్ని ఎంత సులభమైన పద్ధతిలో మనకు అందించారో చూడండి ఫ్రెండ్స్, మన పిరమిడ్ మాస్టర్స్ కూడా ఆ జ్ఞానాన్ని అందుకొని మనకు కూడా అలాగే తెలియచెప్తున్నారు కదా. ఎస్, సూపర్. సార్ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని ఎవరు కూడా లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని కనుక ప్రెస్ చేశారంటే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ మీకు అందివ్వబడతాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.